ప్రభువు నేర్పించిన ప్రార్థన మన జీవితములను మార్చాలి. ఒక ఆత్మ సంబంధుడైన వ్యక్తి దేవుని దగ్గర నుండి బహుమానములు పొందకపోయినా సరే, బహుమానములిచ్చే దేవుని మీద తరిగిపోని ప్రేమను కలిగి ఉంటాడు. మనము ఆత్మ సంబంధమైన మనసును కలిగి ఉన్నామా లేదా అనే విషయము ఈ క్రింది ప్రశ్నకు మనమిచ్చే జవాబు మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రార్థనలకు దేవుని యొద్ద నుండి జవాబును మనం ఆశిస్తున్నప్పుడు, దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోయినా సరే మనము సంతృప్తి పడుతున్నామా? నేడు అనేక మంది విశ్వాసులు వారి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వలేదని ఎందుకు సనుగుతున్నారు? ఎందుకంటే వారు కేవలము దేవుడిచ్చే బహుమానములనే కోరుకుంటారు. బహుమానములు ఇచ్చే దేవుని మీద వారికి అంత ఆసక్తి ఉండదు. అటువంటి వారు తప్పిపోయిన కుమారుని వలె ఉంటారు. తాను కావాలనుకున్నది తన తండ్రి దగ్గర నుండి పొందినప్పుడు ఈ చెడ్డ కుమారుడు తన తండ్రి ప్రదేశము నుండి దూరముగా వెళ్ళిపోయాడు. తనకు కావలసినది కేవలము తన తండ్రి యొక్క ఆస్తి మాత్రమే. తన తండ్రి ఆస్తినంతా అనుభవించి అయిపోయిన తరువాత మరలా తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడు. మరలా తండ్రి దగ్గర నుండి ఏదో ఒకటి పొందాలనే ఆలోచనతోనే వచ్చాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 24 వచనములు గమనించండి. ప్రభువు నేర్పించిన ప్రార్థనలో 50% దేవుడు మరియు దేవుని మహిమ గురించే ఉంటుందని మీరు గమనించారా? ప్రభువా, మొట్టమొదట మీ నామమే మహిమపరచబడాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఆ తరువాత గంటసేపు లోక సంబంధమైన విషయముల జాబితాను ఆయనకు చెప్పటము సబబేనా? ఈ విధముగా ప్రార్థన చేయమని ప్రభువు చెప్పిన అంశాలను ఆచారపూర్వకంగా చేయడము సరైనదేనా? కనుక ఒక ప్రత్యేకమైన విధానములోనే ప్రార్థించాలని మేము చెప్పటం లేదు. దీనికి బదులు దేవుని మహిమ నిమిత్తము ఒక ఉద్దేశమంతా మారి దానికనుగుణముగా మన మనసులు మారాలి. ప్రభువు నేర్పించిన ప్రార్థన మనలో ఈ మార్పును తీసుకుని రావాలి. ప్రియ స్నేహితులారా, మన ప్రార్థనా జీవితంలో దేవుని మహిమే కేంద్రముగా ఉండునట్లు ఆయన కృపను అనుగ్రహించుమని మనము ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.